హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూస్తున్నాము ఈ హైడ్రా రంగనాథ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చాలా చాలా చోట్ల ఏదైతే విలువగల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటిని ఇడిపిస్తున్నారు. చెరువులు కూడా ఏమైతే వాటి క్యాచ్మెంట్ ఏరియాలో మనకు ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టిన బిల్డింగ్స్ కూలగొట్టడం, వాటిని తిరిగి తీసుకోవటం, అలాగే ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మిన వాటిని తిరిగి పునరుద్ధరించడం, ఇవన్నీ చేస్తున్నారు. బాగానే ఉంది. దీన్ని అందరూ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది బాధితులు ఉంటారు, వాళ్ళ బాధతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్న తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని అంటే వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళ బాధ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక దుర్మార్గుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాడు ప్లాట్లు వేసి అమ్మి లేకపోతే అపార్ట్మెంట్ కట్టి అమ్మిపోతే ఇప్పుడు మీరు దాన్ని అది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పేసి మీరు దాన్ని కూలగొడితే అక్కడ డబ్బు కట్టి కొన్నవాళ్ళు నష్టపోతున్నారు. సో ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎవరైతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారో ఎవరైతే ఓపెన్ ప్లాట్ కానీ లేదా మనకు రెగ్యులర్ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ రిజిస్టర్ చేస్తారో వాళ్ళను బాధ్యులు చేయాలి. అందులో ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడైనా తేలితే దాంట్లో దీనికి మీ దగ్గర నేను తీసుకున్న అమౌంట్ మీకు తిరిగి ఇస్తాను అన్న క్లాజు అది కంపల్సరీగా ప్రతి డాక్యుమెంట్లో ఉండేలా ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళకి నష్టం ఉండదు. ఎవడైతే దుర్మార్గం పనిచేశాడో వాడు డెఫినెట్గా వాడు లోపలికి పోతాడో కడతాడో అది వేరే విషయం. అందువల్ల ఇది మనకు మ్యాండేటరీగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రతి డాక్యుమెంట్లు అలా ఉండేలా చూడాలనేదే ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.